హాయ్ అన్న అందరికీ. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో అయితే సిఎస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. కొత్త ర్యాంక్ అయితే అప్డేట్ అయింది కదా. ముందైతే లూకేటో పెట్టుకోండి, మూమెంట్ స్పీడ్ వస్తుంది. తర్వాత కైరోస్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే షీల్డ్ పాయింట్స్ అయితే బ్రేక్ చేస్తుంది. తర్వాత జోసెఫ్ క్యారెక్టర్ని అయితే పెట్టుకోండి, ఎందుకంటే అది ఇప్పుడు రైడన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి స్పైడర్ వస్తుంది కదా, దాన్ని అయితే తప్పిస్తుంది. అందరూ అయితే పెట్టుకోండి. అది ఇక్కడైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే నా స్క్వాడ్తో అయితే వచ్చాను, కానీ ఒక మెంబర్ అయితే లేడు. ఎంతసేపు రా నాయన, ఇది విడిచిపెట్టేసిందిలే. ఇక్కడ అదిగోండి ఎనిమిస్ అందరూ అయితే ఉన్నారు. ఇక్కడ నేను అయితే షార్ట్ రేంజ్లో హెడ్ షాట్ పడవు, కానీ అయినా కానీ ట్రై చేశాను, ఇంకా పడలేదు. ఇంకా ఇప్పుడు డెజర్ట్ ఈగల్తో ఒకరికైనా హెడ్ షాట్ కొట్టాలి. ఇప్పుడు హెడ్ షాట్ కొడితే ఇప్పుడు డెజర్ట్ ఈగల్తో ఒకరికైనా. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మామ. ఇప్పుడైతే ఫస్ట్ హెడ్ షాట్ కొట్టాలి. ఫస్ట్ కిల్. ఎనిమిస్ అయితే ఎవరు లేరు ఇక్కడ. మీకైతే మీ స్క్వాడ్తో ఆడుతున్నప్పుడు కానీ ర్యాండమ్స్తో ఆడుతున్నప్పుడు కానీ అది అందరికీ సపోర్ట్ ఇవ్వాలి. మీరే ఫస్ట్ రష్ చేస్తే ఇట్లా నాగ్ అయిపోతారు. ఇక్కడ మా ఫ్రెండ్ గ్లోవాల్ వేసాడు కానీ చచ్చిపోయాను, అందుకని ఇలా అయితే మిస్టేక్ చేయకూడదు. టిప్, మా ఫ్రెండ్ అయితే ఫుల్ కిల్ కొట్టేశాడు. నా కిల్ అయిపోయింది. రౌండ్ కూడా వచ్చేసింది మనకి. ఫస్ట్ రౌండ్ తర్వాత రౌండ్ వచ్చేసి నేనైతే ఇప్పుడు ఇక్కడ గన్స్ అయితే తీసుకుంటాను. ఈ రౌండ్లో అయితే మా ఫ్రెండ్ ఒక మిస్టేక్ చేశాడు చూడండి. అది ఏ మిస్టేకో కొంచెం ముందర అయితే చెప్తాను. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు కదా, ఎనిమిస్ ఉన్నప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళాను. పైనుంచి అయితే డ్యామేజ్ చేశాడు నాకు, కింద కూడా వచ్చేసినాడు, వాడికి కూడా డ్యామేజ్ చేసేసిన. వాడిని ఫుల్ కిల్ కొట్టినా, వీడిని ఫుల్ కిల్ కొట్టినా నేను ఇక్కడ. కానీ మా ఫ్రెండ్ అయితే చుట్టూ తిరగకుండా స్ట్రైట్గా అయితే వచ్చేసినాడు. వాని దగ్గర ఇవో ప్రాఫెల్ ఉంది, అందుకని కొట్టేసినాడు. ఇక్కడైతే ఓరియన్ క్యారెక్టర్ ఆన్ చేసుకొని వచ్చినాడు. దూరం నుంచి వాడే ప్రాఫెల్ వాడు డ్యామేజ్ చేస్తూనే ఉన్నాడు నాకు, అందుకని నేను ఇప్పుడు కిందికి వెళ్ళి వాడిని నాక్ చేసేయాలి. ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు, వాడిని కూడా కొట్టేసినాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం సపోర్టివ్గా అయితే ఉండాలి. అంటే ఇప్పుడు ఒకడు రష్ చేస్తున్నాను అనుకోండి, అక్కడ నాకైనాడు కదా నా ఫ్రెండ్, వానితో రష్ చేయాలి. మీరు ఒక్కరు సింగిల్గా రష్ చేస్తే మీరైతే చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇక్కడ లాంగ్ నుంచి ఒకడైతే ఆడుతున్నాడు, నాకైతే ఫుల్ కిల్ చేసేసినాడు, కానీ నేను అయితే వాడిని చంపేశాను. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పీక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ దగ్గరికి అందరూ వచ్చేసినారు ఎనిమిలో. మా ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేరు ఇంకా, ఇప్పుడైతే వచ్చేసినారు. చూసారా, అందరూ టీం వర్క్ అన్నమాట. అందరూ కలిసి ముందుకు వస్తున్నారు. అదే మా టీమ్మేట్స్ కూడా అట్నే చేయలే, అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క నుంచి వస్తున్నాడు. ఇప్పుడు వాడైతే రష్ చేస్తున్నాడు కదా, చూసి వెళ్తే ఎవరు లేడు అని డ్రాప్లోకి వెళ్తే ఇక్కడ ఒకడైతే కనిపించాడు, వాడిని అయితే నాక్ చేసేసినాం. నేను కాదులేని మా ఫ్రెండ్ అయితే నాక్ చేసేసినాడు. నేనైతే ఫుల్ కిల్ కొట్టుకోవాలి ఇక్కడ నాకు ఇల్లు. తర్వాత ఇక్కడ లాస్ట్ ఎనిమిది అయితే కూడా ఉన్నాడు, వాని కోసం మేమైతే కుక్కలాగా తిరిగాం, కానీ వాడు దొరకలే.
లాస్ట్కి దొరికినాడు వాడు. చూస్తే ఇక్కడ ఎవరు లేరు. జూన్ కూడా వచ్చేస్తుంది. వాడు అన్నాడు కదలకుంది. అది కొన్ని ఆడైతే పుట్టు పడింది. వెళ్ళి చూస్తే అయినా ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు కానీ జూన్ వచ్చేస్తుంది అని ఇంకా మేమైతే బ్యాగ్ వచ్చేసినాం. ఆడ ఫుడ్ పడింది. అదిగోండి ఇంకా అయిపోయింది. ఈ రౌండ్ అయితే ఇలా గెలిచామన్నమాట. నెక్స్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ అనమాట. ఇప్పుడు నేనైతే ఎస్విడి తీసుకున్నాను. ఇక్కడ ఎనిమిస్ అయితే ఉన్నారు. లాంగ్లో అయితే ఒకడు ఉన్నాడు. వానికైతే నేను ఇప్పుడు డ్యామేజ్ చేసినాను కానీ వాడైతే తప్పించుకున్నాడు. ఇక్కడైతే నా మీదకి ఓరిగంతో రష్ చేసినాడు కానీ గ్లూవాల్ వేసేసినాడు. ఇక్కడ చూస్తే ఈడ ఎవరు లేడు, ఈడ ఎవరు లేడు. అవతలైతే కిటికీ కాడైతే ఓరిగన్ ఆడైతే ఉన్నాడు. దుంకే ఫుల్ కిల్ కొట్టేద్దాం అనుకుంటే మా ఫ్రెండ్ అప్పుడే నాక్ చేసేసినాడు. నేనైతే ఫుల్ కిల్ కొట్టేసిన. తర్వాత ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు. వాడిని అయితే నాక్ చేసేసిన. వాడిని నాక్ చేసేసినాడు. మా ఫ్రెండ్ అయితే రివే కొట్టుకుంటున్నాడు కానీ లాంగ్ నుంచి కొట్టేస్తున్నాడు అని మా ఫ్రెండ్ అయితే వాడిని లేపేసినాడు అనమాట. ఇది ఈరోజు వీడియో. అందరూ బాయ్.